కూలిపోకుండా ఉండేందుకు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించి దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూలుస్తాయేమోననే భయంతో ఆయన ఎమర్జెన్సీ విధించారు. అయితే దీనిపై పార్లమెంట్ లో ప్రతిపక్షాల నుంచే కాక సొంత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే వెనక్కి తీసుకున్నారు. గతంలోనూ యున్ సుక్ యోల్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన సతీమణి అందుకున్న ఓ బహుమతి దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద కుంభకోణంగా మారింది. ఏకంగా దేశ రాజకీయాలని ఆ బహుమతి కుదిపేసింది. ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ ను బహుమతిగా తీసుకున్న ఆమె తన భర్తకు పదవి గండాన్ని తీసుకొచ్చారు. నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. ఎప్పుడెప్పుడు దక్షిణ కొరియాపై దాడి చేద్దామా అని నార్త్ కొరియా నియంత కిమ్ ఎదురు చూస్తున్నారు. నార్త్ కొరియాపై యుద్ధానికి సిద్ధమని సౌత్ కొరియా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా దేశంలో అంతర్గత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రతిపక్షాలతోనే కాక సొంత పార్టీ ఎంపీల నుంచే సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపక్షాలు కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తాయనే భయంతో ఆయన ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించారు. దీంతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పార్లమెంటులో ఎంపీలంతా నిరసన చేపట్టడంతో ఆయన వెనక్కి తగ్గారు. అంతేకాదు మార్షల్ లాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన చేసిన పని ఆయన పదవికి గండాన్ని తీసుకొస్తోంది. పార్లమెంటులో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం యూన్ భార్య అందుకున్న ఓ కానుక దేశ రాజకీయాలను కుదిపేసింది. దీంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు భార్య కిమ్ క్యోన్ దగ్గర ఉన్న కాస్ట్లీ బ్యాగ్ అక్కడ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. $2000 ఖరీదైన బ్యాగ్ ను దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య కిమ్ క్యోన్ తీసుకోవడం సంచలనంగా మారింది. దక్షిణ కొరియాలో ఓ చర్చిని నిర్వహిస్తున్న ఓ ప్రముఖ క్రిస్టియన్ పాస్టర్ చోయ్ జే యుంగ్ 2022 సెప్టెంబర్లో కిమ్ క్యోన్ తో ఆమె ప్రైవేట్ నివాసంలో భేటీ అయ్యారు. ఓ మెసేజింగ్ సర్వీస్ ద్వారా కిమ్ క్యోన్ కు పాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఎంతో కాలంగా స్నేహం ఉంది. గతంలోనూ ఆయన అధ్యక్షుడి భార్యతో చాలాసార్లు భేటీ అయ్యారు. అయితే ఆమెతో ఓసారి భేటీ అయిన సమయంలో ఆమె ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవుల నియామకాల గురించి చర్చించడం పాస్టర్ విన్నారు. అయితే ప్రభుత్వంలో అధ్యక్షుడి భార్యకు ఎలాంటి అధికారిక పాత్ర ఉండదు. కానీ ఆమె పదవుల గురించి మాట్లాడడం సరికాదని భావించిన పాస్టర్ ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని భావించారు. ప్రభుత్వంలో ఆమె అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని పాస్టర్ భావించారు. దీంతో ఆమెను తర్వాత కలిసేందుకు వెళ్లిన సమయంలో ఓ రహస్య కెమెరాతో ఆమె నివాసానికి వెళ్లారు. తన వాచ్లో ఓ సీక్రెట్ కెమెరాను పెట్టుకున్న పాస్టర్ చోయ్ ప్రభుత్వ నియామకాల్లో ఆమె జోక్యం చేసుకుంటున్నారని నిరూపించేలా అధ్యక్షుడి భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని భావించారు. పాస్టర్ వాచ్కు ఉన్న సీక్రెట్ కెమెరాలో ఆమె ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న విషయాల కంటే ఆమె దగ్గరున్న $2000 విలువైన హ్యాండ్ బ్యాగ్ చర్చనీయాంశమైంది. ఈ ఘటన 2022లో జరిగిన వీడియో మాత్రం 2023 నవంబర్లో బయటకు వచ్చింది. కిమ్ క్యోన్ కు పాస్టర్ బ్యాగ్ ఇస్తున్నట్లు అందులో ఉంది. ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నారు? ఇలాంటి ఖరీదైన దాన్ని నేనెప్పుడూ కొనలేదు అని కిమ్ అన్నట్లు అందులో వినిపించింది. కొన్ని నెలల తర్వాత ఈ వీడియో ఓ లెఫ్ట్ వింగ్ పొలిటికల్ సైట్లో కనిపించడంతో ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో అధ్యక్షుడు ఆయన సతీమణిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకునేందుకు కొందరు ప్రథమ మహిళలకు లంచమిచ్చారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లంచంగా మారొచ్చు. దీంతో దీన్ని నివారించేందుకు 2016లోని దక్షిణ కొరియా ప్రభుత్వం లంచం నిరోధక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రభుత్వ అధికారి లేదా ఆయన భార్య తీసుకునే బహుమతుల విలువను పరిమితం చేసింది. ఒకేసారి $750 లేదా ఒక ఏడాదిలో $2200 విలువైన బహుమతులను స్వీకరించడం చట్టవిరుద్ధం. ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ విలువ $2000కు పైగా ఉండడంతో ఆమెపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై అప్పట్లో అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ ఆ గిఫ్ట్ తీసుకోవడం నిజమేనని ధృవీకరించింది. అలాగే దానిని ప్రభుత్వ ఆస్తి కింద భద్రపరిచినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కిమ్ను ఏడాది జూలైలో
12 గంటల పాటు దర్యాప్తు అధికారులు విచారించారు. ఆ బ్యాగ్లను లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా ప్రతిపక్షాలు ఇప్పటికీ దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ బ్యాగ్ వ్యవహారం దేశ అధ్యక్షుడిపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో కిమ్ క్యోన్ పై అనేక ఆరోపణలున్నాయి. షేర్ మార్కెట్ల ధరలను ఆమె ప్రభావితం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆమె భర్త దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ కొన్ని కేసుల దర్యాప్తు నిలిపివేశారు. దాని ఫలితంగా ఆయనకు ఆదరణ తగ్గింది. 2 ఏళ్ల పదవీ కాలం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని అధ్యక్షుడు యూన్ అనుకున్నారు. కానీ అధ్యక్షుడి భార్య వీడియో బయటకు రావడంతో ప్రజలు తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. దీంతో ఆ ఎన్నికల్లో అధ్యక్షుడి పీపుల్స్ పవర్ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. 2027లో యూన్ పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు ఆయన చేసిన మార్షల్ లా ప్రకటన పెనుదుమారం రేపింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంటులో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. చేసేదేం లేక వెనక్కి తగ్గిన అధ్యక్షుడు తన ప్రకటనను విరమించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఇంకా ఆయనకు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.